సేమ్ ఇప్పుడు మీరు అక్కడ అంత సీరియస్ లుక్ ఇచ్చారు కదా, నా వైపు కూడా అంత సీరియస్ లుక్ ఇవ్వకండి, నార్మల్గా అడుగుతాను. ఈ మధ్య ఒకటి సేమ్ మీరు ఏమంటారో, మీరు చూసే విధానం అంటారో ఏమంటారో తెలియదు కానీ ఒకటి ట్రెండ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్. విజయ్ దేవరకొండ గారు ఉన్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్, 2 days తర్వాత రష్మిక గారు వస్తే ఆవిడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్. 2 days తర్వాత అంటే ఎస్, అంటే ఈయన ఇప్పుడు ఏదైనా బీచ్ బ్యాక్గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ పెడితే అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారనుకోండి, మ్యాచ్ చేస్తున్నారు, ఏదో మ్యాచ్ చేసి ఒక స్టోరీ అల్లుతున్నారు. బట్ ఆడియన్స్కి అది ఒక ఏదో సరదాగా టైంపాస్ కోసం బాగానే ఉంది. సో అవి మీరు ఎప్పుడైనా చూసారా అలాంటివి? హౌస్ లొకేషన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మరీ డీటెయిలింగ్ ఎక్కువైపోయింది. అదే చూసిన ఆ మీమ్స్ చూసారు మీరు? మీరేమనుకున్నారు ఆ టైంలో? లొకేషన్స్ బాగున్నాయి అనిపించింది. మీ దగ్గర నుంచి బాబు నీకు దండం అలా కానీ మస్తు సూపర్ ఇచ్చిన పట్టాయి. ఓకే, మీరు ప్రస్తుతానికి మీరైతే సేఫ్ అయ్యారని ఆనందపడుతున్నారా? మీ మీద ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అలాంటివి? స్టార్ట్ అయినా మీరే ఉంటుంది కదా, హెల్ప్ అవుతుంది కెరియర్ కానీ అదే ఈ మూవ్ అలా హెల్ప్ అయితే పాజిటివ్గానే తీసుకుంటాం మనం రియల్ లైఫ్లో పాజిటివ్ ఉంటే చాలబ్బా. ఈ ఇంటర్నెట్ వర్చువల్ లైఫ్లో ఏమైనా జరిగినాయి, రియల్ లైఫ్లో రాత్రి మంచిగా అనుకుంటున్నావా, పొద్దున్న మంచిగా హ్యాపీగా లేచి వర్క్ చేస్తున్నామా అనేది ముఖ్యం. ఇంటర్నెట్లో నడుస్తూనే ఉంటాయి. యా, అండ్ ఇందాక అప్పుడు మిమ్మల్ని చాలామంది ఇప్పుడు అడిగిన క్వశ్చనే చాలామంది, ఎందుకు కొత్త హీరోయిన్స్కి ఛాన్స్ ఇస్తున్నారు అంటే రిపీట్ అవ్వట్లేదని. మీ హీరోయిన్ రిపీట్ అవ్వట్లేదని మీరు అదే ఆన్సర్ ఇస్తున్నారు. బట్ ఒకవేళ రిపీట్ చేస్తే మీ మీద కూడా స్టార్ట్ అవుద్దేమో. ఇది రష్మిక గారు 2 సినిమాలు చేసిన తర్వాత స్టార్ట్ అయింది, మీ మీద కూడా మేబీ స్టార్ట్ అవుద్దాం. సో ఆచితూచి ఒక హీరోయిన్ ఎవరి మీద రోమర్ కావాలనుకుంటున్నారో వాళ్ళనే రిపీట్ చేయండి. మాకు అలా అయితే నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నాను, మా మీద రోమర్ క్రియేట్ చేస్తారా? మేమంతా సాహసం ఆచితూచి ఉందన్న కథను బట్టి డైరెక్టర్ చాయిస్, అది చాయిస్.